అవినీతిపై ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అవినీతి నిరోధక విభాగం డైరెక్టర్ జనరల్ చార్ సిన్హా గురువారం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం అవినీతి నిర్మూలన నినాదాలతో ఉన్న క్యూఆర్ కోడ్ పోస్టర్లను హైదరాబాద్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినాన్ని కూడా పురస్కరించుకుని బుధవారం నుంచే వారోత్సవాలను ప్రారంభించామని కూడా చార్ సిన్హా తెలిపారు. ఇక డిసెంబర్ 9 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏసీబీ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు కూడా వెంటనే ఫిర్యాదు చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని క్యూఆర్ కోడ్లను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే కీలక కూడళ్లలో కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి, జాయింట్ డైరెక్టర్లు అలాగే డిప్యూటీ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెన్షనర్ను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 15 సంవత్సరాల క్రితం ఆరోగ్య శాఖలో విధులు నిర్వహించి శ్రీనివాసులు రిటైర్ అయ్యారు. తనకు వచ్చే పెన్షన్ సమస్యతో స్థానిక ట్రెజరీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఒక అపరిచితుడు శ్రీనివాసులను చూసి 5 లక్షల పెన్షన్ కోసం 1,30,000 డిపాజిట్ చేస్తే ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేస్తుందని నమ్మించారు. జిరాక్స్ కోసం పంపి ₹1,00,000 ఉడాయించాడు. ఇక శ్రీనివాసులు మోసపోయిన విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లాస్ట్ మంత్ పెన్షన్ ఈ మంత్ పెన్షన్ చూస్తే ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంది అనిపించింది నాకు. అది క్లారిఫై చేసుకున్నామని సబ్ ట్రెజరీ ఆఫీస్ దగ్గరికి వచ్చాను. నేను సబ్ ట్రెజరీ దగ్గరికి వచ్చి నేను ఆఫీస్ దగ్గరికి ఎంటర్ అయ్యేవాడికి ఒక అతను అంటే ట్రెజరీ స్టెప్స్ దగ్గరనే ఉన్నాడు. ఎందుకు వచ్చినారు అని చెప్పి నేను అతను అడిగినాను. నేను ముందుగానే నోట్ చేసుకొని వచ్చిండే పీపీఓ నెంబరు, పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ స్లిప్లో నోట్ చేసుకొని వచ్చినాను. అవి అతనికి చూపించినాను. సార్ ఇట్లా నాకు పెన్షన్ డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ మంత్కు ఈ మంత్కు, అది ఎందువల్ల వచ్చాను అని చెప్పాను. అది చూసేది నేనే, ఆ సెక్షన్ సంబంధించిన నేనేను అని చెప్పన్నాడు. నేను అతను స్టెప్స్ దగ్గరనే ఉన్న దానివల్ల ఆఫీస్లో వర్క్ చేసే అతనే అనుకున్నాను. ఇంతకుముందు నేను ఆఫీస్లో ఆల్రెడీ పోయినాను. ఆఫీస్లో కూడా నాకు చాలా తెలుసు. అయితే కూడా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు కాబట్టి ఏమన్నా వేరే సార్ ఏమన్నా వచ్చినారేమో అని చెప్పి అనుకుని నమ్మినాను. అతను వచ్చిండే అప్పుడు అవన్నీ చూసి మళ్ళీ ఇట్లా మీకు లోను పెన్షనర్స్కు మాత్రము ఇట్లా గవర్నమెంట్ లోను 5 lakhs శాంక్షన్ చేసింది అని చెప్పి అన్నాడు. అవును, అది ఏ విధంగా వస్తుంది ఏమంటే మీకు పెన్షన్స్ అది మళ్ళీ రీపేమెంట్ ఎట్లా చేయాలా ఏమని చెప్పి అడిగినాను. అది రీపేమెంట్ ఏమి ఉండదు, ఇప్పుడు నువ్వు డిఫరెన్స్ అని చెప్పి అన్నావు కదా, ఆ అమౌంట్ మాత్రమే డిడక్ట్ అవుతా వస్తుంది కానీ మీరేం రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పినాడు. సరే సార్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎన్ని రోజులు ఏముంది అని చెప్పి అడిగినాను. అతను ఈ రోజే లాస్ట్ డేట్ అని చెప్పి అన్నాడు. ఈ రోజే లాస్ట్ డేట్ అంటే నేనేదో ఈ పెన్షన్ డిఫరెన్స్ ఉంది అని చెప్పి నేను విచారించి కనుక్కుందామని చెప్పి వచ్చినాను. నేను ఇప్పుడు వచ్చినప్పుడు మీరు నాతో అంటా ఉన్నారు ఈ విషయం మాకు ముందుగా ఇంటిమేషన్ ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు అని చెప్పంటే లేదు, ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోతున్నామంటే కనుక మళ్ళీ మీకు ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేసిందేమో మీకు ఈ లోన్ అవసరమా లేదా అనేది. నెల్లూరు జిల్లా సబ్ స్టేషన్ గిరిజన కాలనీలో తుఫాన్ బాధితులకు ఆహారం పంపిణీ చేశారు. 100 మంది గిరిజనుల ఇంటింటికి వెళ్లి టీడీపీ నాయకులు ఆహార పొట్లాలు అందజేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం గిరిజనులకు ఆహారం అందించామని తెలిపారు. త్వరలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కేటాయించిన గృహాలను పూర్తి చేసి గిరిజనులను తరలిస్తామని కూడా అన్నారు. గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపారమైనటువంటి అభిమానం వాళ్ళకి. మా యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గిరిజన్స్ అంటే విపరీతమైన అభిమానాలు ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము కలిసికట్టుగా గ్రామస్తులు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లవేళలు అందిస్తాం. వాళ్ళ ఆపదకి లేకుండా వాళ్ళని కాపాడుతాం అని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక మాట తెలియజేస్తే పసుపుల రమేష్ కుమార్ ఈ గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి భోజన ఏర్పాట్లు జరిగింది. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి తెలియజేస్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తాం.
నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నరేష్ వరి పంట అగ్నికి దగ్ధమైంది. తమకు ఉన్న ఎకరం పొలంలో అప్పులు చేసి బోరు వేసుకుని మరీ వరి సాగు చేశారు. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా సాగు చేసినప్పటికీ పంట బాగా పండింది. పంట దిగుబడి బాగా రావడంతో గుర్తు తెలియని వ్యక్తులు వరి కుప్పకు నిప్పు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే పంటను దగ్ధం చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా కోరుతున్నారు. చేసి పండించిన పంటను వీళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు దుండగులు మా కష్టం చేసిన పంటను నాశనం చేశారు. ఎందుకంటే మేము ఇన్ని రోజులు కష్టపడి చేసి పారిచ్చి పండించిన పంటను గుర్తు తెలియని వ్యక్తులు దండించి ఈ పంటను నాశనం చేశారు. కాబట్టి మాకు తగిన న్యాయం ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ పంటనైతే ఎవరైనా నాశనం చేసిరో వాళ్ళను పోలీసులు పట్టుకొని మాకు న్యాయం జరిపించాలి. ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఈ పంట వల్లనే మేము బ్రతుకుతాం. దాని వల్లనే మాకు అన్ని ఉంటాయి. తినడానికి తిండి పంట కావాలన్నా మేము కష్టం చేసుకుంటేనే మాకు ఉంటది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని న్యాయం కోరుతున్నాం అంతే. 6 గాలాలు